హే హలో హాయ్ అందరికి స్పెషల్ రెసిపీ అయితే చేసి చూపిస్తున్నాను. పెళ్ళిళ్ళైనా బర్త్డే ఫంక్షన్లైనా దావత్లైనా ఏ స్పెషల్ ఒకేషన్ అయినా కానీ కంపల్సరీ ఈ రెసిపీ అయితే ఉంటుంది. ఈ రెసిపీని మీరు ఏమంటారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ప్రాసెస్ అయితే చూసేయండి. ఫస్టే బోటీని శనగల్ని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఎప్పుడు బోటీ ఫ్రై బోటీ కర్రీనే కాకుండా ఇలాంటి వెరైటీగా ఇంట్లోనే చేసుకొని తింటే ఎంతో టేస్టీగా అనిపిస్తుంది. సండే స్పెషల్ అయితే ఈ రోజు మా ఇంట్లో అయితే ఇది. మా ఇంట్లో వాళ్ళు నేను ఇది చేస్తే అయితే చాలా ఇష్టంగా తింటారు. అంటే అన్ని తినరా అని అనుకోకండి, అంటే కొంచెం స్పెషల్ గా అనిపిస్తుంది కదా. అంటే డైలీ ఇలాంటివి చేసుకొని అయితే తినలేం కదా, ఎప్పుడో ఒకసారి చేస్తాం కాబట్టి స్పెషల్ గా అనిపిస్తుంది. నేను కొంచెం కారం తక్కువనే వేస్తాను, ఎందుకంటే మా ఇంట్లో అలానే తింటారు, స్పైసీగా ఉంటే ఇష్టపడరు. లాస్ట్ లో కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే రెడీ. చూసారు కదా ఎంత సింపుల్ గా